ఫ్రెండ్స్, పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్లో చాలా బిగ్ ప్లేయర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఈ ప్లేయర్ కనుక ఆక్షన్లోకి వస్తే రికార్డ్స్ బద్దలవడం ఖాయం. మరి ఆ ప్లేయర్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హెల్లో కబడ్డీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు పీకేఎల్ సీజన్ 13 లేటెస్ట్ అప్డేట్స్, తెలుగు టైటన్స్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ ప్లేయర్ ఎవరో కాదు, అయాన్ లోచప్. పట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఎన్వైపీ ప్లేయర్ కింద అయాన్ని సైన్ చేసుకోవడం అయితే జరిగింది. సీజన్ 11లో 200+ రైడ్ పాయింట్స్ సాధించి పీకేఎల్ సీజన్ 12లో 300+ రైడ్ పాయింట్స్ స్కోర్ చేసి సీజన్ 12లోనే బెస్ట్ రైడర్గా ఉన్నాడు. మరి సీజన్ 13 ఆక్షన్లోకి వస్తాడా లేదా అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పట్నా పైరేట్స్ అయాన్కు ఇచ్చే ప్రైజ్ మనీ తనకు నచ్చకపోతే తను ఆక్షన్లోకి వచ్చేస్తాడు, లేదా తన ఆక్షన్ ఎంత మనీ వస్తుందో అని తెలుసుకోవడానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు పీకేఎల్ సీజన్ 12 ఆక్షన్లో దేవాంగ్ దలాల్ ఆక్షన్లోకి వచ్చి 2 కోట్లకు పైగా బై చేయడం అయితే జరిగింది బెంగాల్ వారియర్స్. మరి పట్నా పైరేట్స్ అయాన్ని వదులుకుంటారా అంటే చెప్పలేం. పట్నా పైరేట్స్ ఇచ్చే మనీకి తను ఒప్పుకుంటే ఆక్షన్లోకి రాడు, రిటర్న్ అవుతాడు, లేదంటే ఆక్షన్లోకి వస్తాడు. పట్నా పైరేట్స్ అయాన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయదు. కాబట్టి అయాన్ లాంటి బెస్ట్ రైడర్ని ఏ టీం కూడా వదులుకోదు. కాబట్టి పట్నా పైరేట్స్ కూడా వదులుకోదని నేను అనుకుంటున్నా. మేబీ అయాన్ ఆక్షన్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా అయితే చూడొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.